ఓం. ఓం అంటే ఒక శబ్దం కాదు, అది మొత్తం బ్రహ్మాండం. ఒక్కసారి శివుడు తన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు వచ్చి ఒక గొప్ప ప్రశ్నను అడిగారు. అదేంటంటే, ఓం అనే ప్రణవ మంత్రం యొక్క అసలు అర్థం ఏమిటి అని వారు అడుగుతారు. అప్పుడు చిన్నవాడైన సుబ్రహ్మణ్య స్వామి ఇలా అన్నారు: నేను చెబుతాను, కానీ తండ్రి, మీరు నా శిష్యుడిగా మారి వినడానికి సిద్ధమేనా అని వినమ్రంగా అడిగారు. అది విని శివుడు ఆశ్చర్యపోయారు. కానీ జ్ఞానం కోసం తాను తండ్రి అయినా కూడా శివుడు అంగీకరించారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి శివునికి ఓం మంత్రం యొక్క లోతైన అర్థాన్ని ఉపదేశించారు. ఓం అనేది ఒక శబ్దం కాదు, అది జీవుని యాత్ర. అది సృష్టి మొత్తాన్ని సూచించే పరమనాదం. ఇంకా మరో అర్థంలో సృష్టి అనేది బ్రహ్మను సూచిస్తుంది అని, విష్ణు స్థితిని సూచిస్తాడు అని, లయం అనేది శివుడిని సూచిస్తుంది అని చాలా వివరంగా తన తండ్రికి చెబుతారు. ఓం తరువాత వచ్చే నిశ్శబ్దం, అదే పరమాత్మ. జీవుడు చివరికి పరమాత్మలో లీనమవుతుంది. నువ్వే దేవుడి నుండి వేరు కాదు, నువ్వే దేవుడివి అని చెప్తారు. శివుడు ఆనందంతో కళ్ళ నీళ్లు తెచ్చుకున్నారు. నీవే నా గురువు అని ప్రకటించారు. అప్పటి నుండి సుబ్రహ్మణ్య స్వామిని స్వామినాథుడు, అంటే గురువులకు గురువు అని పిలుస్తారు. అంతటి గొప్ప గురువు ఆయన. అందుకే ఓం నమో శరవణ భవ. ఓం తత్సత్.